ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంతా, గూగుల్ అంతా ఒకటే ఒక రూల్, 7531 మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి బాగా ట్రెండింగ్ అవుతున్నటువంటి రూల్ ఆర్ హ్యాష్ ట్యాగ్ ఏదైనా ఉంది అని అంటే అది 7531. సో ఆ 7531 రూల్కి 843 రూల్ని కూడా క్లబ్ చేసి, సో ఈ 7531ని ఎక్స్టెండ్ చేస్తూ నెక్స్ట్ 843 రూల్కి కూడా క్లబ్ చేస్తాం. అంటే మనం 2 రూల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా సరే ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఫాలో అవ్వాల్సిన బేసిక్ థంబ్ రూల్ ఇస్ 7531. ఆ తర్వాత ఫాలో అప్లో మీకు అప్లై అయ్యేటువంటి రూల్ 843 రూల్. సో ఈ 2 రూల్స్ని గుర్తుపెట్టుకుంటే సో యూ విల్ హ్యావ్ అన్ ఆటోమేటిక్ డిసిప్లిన్ ఇన్ యువర్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ. సో ఈ 7531 రూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో బేసిక్గా మనకి ఇక్కడ 7 years ఆఫ్ పేషెన్స్, 7 అంటే, అండ్ 5 ఫింగర్ రూల్, అండ్ దాంతోపాటుగా 3 మెంటల్ ట్రిక్స్ అండ్ 1 స్టెప్ అప్ ఎవ్రీ ఇయర్. సో విడివిడిగా ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7 years ఆఫ్ పేషెన్స్. సో ద హిస్టరీ సేస్ 7 సంవత్సరాల పాటు ఎవరైతే ఇన్వెస్టెడ్గా ఉంటారో దేర్ ఈజ్ 0% ఆఫ్ నెగిటివ్ రిటర్న్స్. 7 సంవత్సరాలు దాటిన తర్వాత మనకి 0 రిటర్న్స్ వచ్చేటువంటి, అంటే నెగిటివ్ రిటర్న్స్ రావడానికి 0% ఛాన్స్ అనేది ఉంది. సో ఇనిషియల్గా మాత్రమే మనకి మార్కెట్లో వోలటిలిటీ ఉంటుంది, అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ నెగిటివ్ రిటర్న్స్ విత్ ఇన్ ద 7 years ఆల్సో. అండ్ దాంతోపాటు 5 ఫింగర్ రూల్. సో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు డైవర్సిఫికేషన్ ఈ 5 డిఫరెంట్ అసెట్స్లోకి డైవర్సిఫై చేయాలి. ఇట్ కుడ్ బి లైక్ లార్జ్, మిడ్, స్మాల్, ఫ్లెక్సీ, అండ్ ఇది ఒక కేటగిరీ. యాక్చువల్గా ఒక్కొక్కరు ఒక థియరీ చెప్తున్నారు ఈ 5 ఫింగర్ రూల్కి, బట్ నా థియరీ సింపుల్. సో వైల్ ఇన్వెస్టింగ్, సీ దట్ యువర్ అసెట్స్, యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ డైవర్సిఫైడ్ ఇంటూ 5 డిఫరెంట్ సెక్టర్స్ అట్లీస్ట్. ఈవెన్ యూ క్యాన్ గో బియాండ్ ఆల్సో. లైక్ కన్జంప్షన్, దానికి అంతమంటూ లేదు. టెక్నాలజీ, దాన్ని ఎవరూ ఆపలేరు. బ్యాంకింగ్, అది లేకపోతే అసలు ప్రపంచమే ముందరికి జరగదు. ఆటోమొబైల్ ఈజ్ మూవింగ్ వెరీ ఫాస్టర్. అండ్ దాంతోపాటుగా 1 సింగిల్ సెక్టర్ యూ కెన్ యాడ్ ఇస్ ఫార్మాసిటికల్. జనాలు పెరిగే కొద్దీ అది ఎట్టి పరిస్థితుల్లో ఎదుగుతూనే ఉంటుంది. ఇట్లా 5 డిఫరెంట్ సెక్టార్స్లో, లేకపోతే ఇంకొక విధంగా కూడా చెప్పచ్చు, 5 డిఫరెంట్ అసెట్ క్లాసెస్, కుడ్ బి ఈక్విటీ, గోల్డ్, ఎఫ్డీస్, రియల్ ఎస్టేట్, XYZ, ఇట్లయినా పర్వాలేదు. బట్ ఇఫ్ యు ఆర్, అంటే మనం మాట్లాడేదంతా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి సంబంధించి కాబట్టి ట్రై టు డైవర్సిఫై దెమ్ ఇన్ 5 డిఫరెంట్ సెక్టార్స్. ఒక్క దాని మీద ఫోకస్ మాత్రం ఎక్కువ ఉండనికన్నా చూసుకోండి. అండ్ దాంతోపాటుగా 3 మెంటల్ ట్రిక్స్. సో ఇన్వెస్ట్మెంట్లో ఎప్పుడైనా డ్రైవ్ చేసేది ఈ 3 మెంటల్ ట్రిక్స్ మాత్రమే. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టడము, SIP చేయటము, స్టెప్అప్ చేయటము, ఇదంతా ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యేది. చాలా డిఫికల్ట్ పార్ట్ ఈ 7531 రూల్లో ద థర్డ్ వన్. సో బేసిక్గా ఈ 3 మెంటల్ ట్రిక్స్ని కనుక ప్రాపర్గా హ్యాండిల్ చేయగలిగితే, అంటే మనకి 7 to 10% రిటర్న్స్ వస్తున్నప్పుడు డిసప్పాయింట్మెంట్ ఫేజ్ ఉంటుంది. సో బేసిక్గా మనం ఏదో 15%, 20% మొన్నటిదాకా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఉన్నటువంటి కరెంట్ సినారియో 20% రిటర్న్స్ చూసాం, 25% రిటర్న్స్ కూడా చూసాం. సో బేసిక్ ఇప్పుడున్నటువంటి సినారియో 7 to 10% అంతే. ఆ రిటర్న్స్ వచ్చాయి అనేది డిసప్పాయింట్ అయిపోతాం. అరే ఇక మార్కెట్లో రిటర్న్స్ రావు, హూ సెడ్ మార్కెట్స్ ఇంకా రిటర్న్ రావని. దట్ కుడ్ బి ఎ బ్యాడ్ ఫేస్. బ్యాడ్ ఫేసెస్ ఆర్ టెంపరరీ. ప్రతి ఒక్క మనిషి జీవితంలో, మార్కెట్లో, ఎకానమీలో బ్యాడ్ ఫేస్ ఇస్ టెంపరరీ. at any given point of time they have to trigger on the higher side and they have to move up. So you should not have any disappointment phase. And next, the irritation. So మనకి రిటర్న్స్ అనేవి FD కంటే తక్కువ వస్తున్నాయి అనుకోండి, దట్ ఈస్ రియల్లీ డిసప్పాయింటింగ్. అంటే FDలో పెట్టినా నాకు సేఫ్టీ ఉండేది, నాకు కనీసం ఇన్ని సంవత్సరాలు మ్యూచువల్ ఫండ్లో ఉంటూ ప్రశాంతత లేదు, FD కంటే తక్కువ రిటర్న్స్ వచ్చాయి, దెర్ విల్ బి హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. అండ్ ద పానిక్ స్టేజ్, నెగిటివ్ రిటర్న్స్ ఇప్పుడు ఏదైతే మార్కెట్లో చూస్తున్నామో దట్ వాజ్ ద పానిక్ స్టేజ్. సో ఈ పానిక్ స్టేజ్, ఈ 3 ఛాలెంజెస్ని మన లైఫ్లో హ్యాండిల్ చేయగలిగితే చాలు. అండ్ ఎస్, ఇవన్నీ కూడా బ్యాడ్ సిచ్యువేషన్సే. ఈ 3 బ్యాడ్ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేస్తే మనం రిటర్న్స్ ఎలా వస్తాయి అనేది నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్, యూ హ్యావ్ టు స్టెప్ అప్ ఎవ్రీ ఇయర్. ఎంతో కొంత పర్సంటేజ్, కుడ్ బి 5% ఆర్ కుడ్ బి 10%. ఎక్కడ మొదలు పెట్టామనేది కాదు, ఎంత పెంచుకుంటూ వెళ్తున్నాం. సో మనం కెరియర్ డెవలప్మెంట్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఎంతో కొంత డెవలప్ అవ్వడం ట్రై చేస్తాం కదా. ఇన్ ద సేమ్ వే యూ హ్యావ్ టు స్టెప్ అప్ యువర్ SIPs. ఎంతో కొంత పెంచుకుంటూ పోవాలి. సో ఈ పద్ధతిలో కనుక మన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినట్టయితే మనం ఈ ఆటలో ఓడిపోవటానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. దిస్ ఈస్ 7531. నెక్స్ట్ కమ్స్ 843 రూల్. దాని గురించి మాట్లాడుకుందాం. సో 8 సంవత్సరాల పాటు 10,000 రూపాయలు SIP, అందులో మాట్లాడుకున్నాం కదా ఎంతో కొంత SIP 10,000.
నెక్స్ట్ 10% టాప్అప్. అందులో మాట్లాడుకున్నాం కదా 1 రూల్ అంటే ఏంటో, దాన్ని టాప్అప్ చేయటం. టాప్అప్ చేస్తూ పోయాము అని అంటే మనకి ఫస్ట్ 8 ఇయర్స్ చాలా ఇరిటేట్ చేస్తాయి. అసలు ఏంటి ఎంత చేసినా ఏమీ రిటర్న్స్ లేవు అన్నట్టుగా ఉంటుంది. 13 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడితే కేవలం 10 లక్షలు ఆడే 24 లక్షలే వచ్చాయని అనిపిస్తుంది. వెరీ ఇరిటేటింగ్ ఫేస్. 8 ఏళ్ళు చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఒక్కసారి 8 ఏళ్ళు దాటి 4 ఏళ్ళు 843 కదా, 4వ ఏటకి వెళ్దాం. సో 8 + 4 = 12 ఇయర్స్. సో ద సేమ్ థింగ్, ఏం చేంజెస్ లేవు. 10,000 10% టాప్అప్ 15% రిటర్న్ 12 ఇయర్స్ టైం పీరియడ్. అక్కడేమో మనకి 24 లక్షలు 12 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే కేవలం 10 లక్షలు రిటర్న్ వచ్చింది. ఇక్కడ అసలు ఆట మొదలైంది. సో ఇప్పుడు మనకి కేవలం 4 సంవత్సరాల్లోని 24 లక్షలు కాస్త 60 లక్షలుగా మారిపోయింది. ఇన్వెస్ట్ చేసింది 25 లక్షలు అయితే దానికి రిటర్న్స్ 35 lakhsగా యాడ్ అయింది. సో 8 సంవత్సరాల వరకు స్లో ఫేస్ ఉంటుంది. తర్వాత 4 సంవత్సరాలు ఏదైతే యాడ్ అవబోతుందో అది డబలింగ్ అవటం మొదలు పెడుతోంది. నెక్స్ట్ ద 3, ఇంకొక 3 సంవత్సరాలు యాడ్ చేస్తే ద సేమ్ రూల్, సేమ్ ఎస్ఐపి, సేమ్ టాప్అప్, సేమ్ రిటర్న్స్ మొత్తం యాడ్ చేసుకుంటూ వెళ్తే మన మొదటి కోటిని మనం టచ్ చేస్తాం. సింపుల్. దిస్ ఇస్ కాల్డ్ 843 రూల్. 8 ఏళ్ళు పాటు నిదానంగా గ్రోత్ ఉంటుంది. తర్వాత 4 ఏళ్ళు డబల్ అయి మనకు మోటివేషన్ ఇస్తుంది. తర్వాత 3 ఏళ్ళలో మొదటి కోటి తయారైపోతుంది. అక్కడ నుంచి ప్రతి 3 సంవత్సరాలకి ఇంకొక కోటి మన పోర్ట్ఫోలియోలోకి యాడ్ అయిపోతుంది. ప్రతి 3 ఏళ్ళు గోయింగ్ ఫర్దర్ మేబీ 2.5 ఇయర్స్, 2 ఇయర్స్, 1.5 మనం టైం స్పెండ్ చేసే కొద్దీ ఆ కోటి సంపాదించే స్పీడ్ పెరుగుతుంది. సో ఈ 7-5-3-1 రూల్ అనేది మన డిసిప్లిన్ని మెయింటైన్ చేస్తుంది. 7 ఏళ్ళు పాటు ఉంటే నెగిటివ్ రిటర్న్స్ రావు, అది మెయింటైన్ చేయాలి. 5 డిఫరెంట్ సెక్టార్స్లోకి డైవర్సిఫై అయిపోండి, అది మినిమం రూల్. అది 3 డిఫరెంట్ ఫేసెస్, వాటిని దాటుకోండి. ఎవ్రీ ఇయర్ స్టెప్అప్ చేయండి. 8వ ఏట వరకు డిసప్పాయింటింగ్ ఫేస్ ఉంటుంది. 4 దానిపైన 4 యాడ్ అయితే కొంచెం ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక 3 యాడ్ చేస్తే మొదటి కోటి వస్తుంది. అక్కడి నుంచి ప్రతి 3 ఏళ్లకి కోటి సంపాదించవచ్చు. రియల్ లైఫ్లో దీన్ని ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం, బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే పాసిబుల్. దీనికల్లా కావాల్సింది సింపుల్ డిసిప్లైన్. అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.